శ్రావణ మంగళవారం. శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది ఈ 4 మంగళవారాలు కూడాను మంగళ గౌరిని పూజిస్తామన్నమాట. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఎప్పుడైతే అమ్మాయికి వివాహం అవుతుందో ఆ వివాహ మండపానికి వచ్చేటప్పుడే ఆ అమ్మాయి చేత గౌరీ పూజ అనేటటువంటిది చేయిస్తారు కదా. ఆ గౌరీ పూజ అయిపోయిన తర్వాత అమ్మాయిని ఆ మండపంలోకి, ఆ వివాహ వేదిక ఏదైతే ఉందో అక్కడికి తీసుకురావటం, మేనమామల గంపలో తీసుకురావటం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మన గౌరీ పూజ అనేటటువంటిది అక్కడ మొదలవుతుంది. ఆ తర్వాత వివాహమైనటువంటి అమ్మాయి చేత పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాల పాటు చేయించేటటువంటిదే ఈ మంగళగౌరి వ్రతం అనేటటువంటిది. ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎవరైతే గనక చేస్తారో వారికి వైధవ్య బాధ అనేటటువంటిది ఉండదు, సత్సంతానం కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా